Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film 12 Railway Colony Telugu movie review and rating, acted by Allari Naresh, Kamaksi Bhaskarla, Sai Kumar and other actors etc. ఇంకా వివర్స్ అండ్ గెటప్ సును గారు కూడా సపోర్టింగ్లో సద్దం గారు కూడా ఉన్నారు. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది న్యూస్లోకి వెళ్తే ముఖ్యంగా వచ్చేసి డాక్టర్ అనిల్ విశ్వనాథన్ గారు పొలిమేర డైరెక్టర్ గారు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇచ్చారు. డైరెక్టర్ వచ్చేసి నాని కాసరగడ్డ. అతనికి పెళ్ళి ముహూర్తం ఉన్నా కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చూసిన తర్వాత 2 hours 5 minutesతో ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంక ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక క్రైమ్ ఉంటుంది. ఆ క్రైమ్లో ఎవరు చేశారనేది హీరో కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్యలో సాయి కుమార్ రోల్ ఏంటి, ఆ క్రైమ్ ఏంటి, ఎలాగని పెట్టారనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ హాఫ్ వచ్చేసి జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్. సెకండ్ హాఫ్ వచ్చేసి డీసెంట్ అని అనిపించింది. ఓవరాల్గా ఓకే అండ్ డీసెంట్ కలిపి నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ బాగుంది, రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ భయపడే సీన్స్ కూడా బాగున్నాయి. హీరో వైపు దగ్గర నుంచి వచ్చే సీన్స్ భయపడడం అనేది. ఇంకా హీరోయిన్ వచ్చేసి కమాక్షి భాస్కర్ల గారికి మంచి రోల్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. సెకండ్ హాఫ్లో ఆమె వైపు నుంచి 3 ట్విస్టులు, ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ బాగుంది. కమాక్షి భాస్కర్ గారికి మంచి రోలే పడింది. ఇంకా సాయి కుమార్ గారు వచ్చేసి సెకండ్ హాఫ్లోనే ఎంట్రీ ఇస్తారు. ఆ సెకండ్ హాఫ్లో పోలీస్ క్యారెక్టర్ కింద మంచి నటనతో మంచి వాయిస్తో మెప్పించారని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ అంతా సాయి కుమార్ గారు. ఇంకా తర్వాత వైవార్స్ అండ్ గెటప్ శ్రీను అండ్ సూపర్ సద్దం గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ చేస్తూ వాళ్ళు భయపడుతూ యాక్టింగ్ చేస్తూ మనల్ని మెప్పించారు. తర్వాత భీమ్స్ చేసిరేలియో గారి విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే కింద ఉన్నా కూడా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్కి లేపారు. అందుకే జస్ట్ ఓకే కింద అనిపించింది మ్యూజిక్ వల్ల. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి డీసెంట్గా ఉంది, దానికి ఇంకా బాగా కొట్టారు మ్యూజిక్. ఇంకా తర్వాత అనిల్ విశ్వనాథ్ గారు వచ్చేసి ఈ మూవీ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు. కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది, అదే మైనస్. స్టోరీ కూడా రొటీనే అన్నట్టుగానే అనిపించింది నాకైతే. డైలాగ్స్ అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని ఏదో పర్లేదు అన్నట్టు ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి నాని కాసరగడ్డ గారి డైరెక్షన్ కూడా పర్లేదు అనేటట్టుగానే ఉంది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ డీసెంట్ కింద. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు అలా అనిపించింది ఈ డైరెక్టర్ గారి మూవీ చూసిన తర్వాత. ఇంకా తర్వాత హీరోయిన్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరి పేరు సెట్ అయ్యింది. ఒక సాంగ్ అయితే ఉంటుంది, ఆ సాంగ్ లవ్ సాంగ్ బాగుంది. ఫస్ట్ సాంగ్ హీరో ఇంట్రడక్షన్, తర్వాత వచ్చే సాంగ్ అంత గొప్పగా అనిపించలేదు. ఆ తర్వాత గుండెల్లో సడి అనే ఎమోషనల్ సాంగ్ సెకండ్ హాఫ్లో బాగుంది. ఆ పాట ఎప్పటికీ చార్ట్ బస్టర్ కింద మిగిలిపోద్ది, ఆ పాట ఎప్పటికీ మిగిలిపోద్ది అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి ఎవరి రోల్స్లో వాళ్ళు పెర్ఫార్మెన్స్ బాగా చేశారు, యాక్టింగ్ వచ్చేసి అందరూ. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఇవి. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి ఓకే అండ్ డీసెంట్ కలిపి 4.1 out of 5 అయితే వచ్చి అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూశారు కింద కామెంట్ చేయండి. కాంతా, గత వైభవ, సంతాన ప్రాప్తిరస్తు రివ్యూలు కూడా ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.